శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ మహాసభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మొత్తానికైతే బీసీల పక్షాన కొట్లాడుతా అంటుంది కవిత. 42% కోటా ఇవ్వాల్సిందే, బీసీ డిక్లరేషన్పై మాట తప్పితే తరిమి కొడదాం. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ అమలు చేయాలి, కేంద్రం కులగణన చేపట్టాలి. బడుగుల కంటే కాంగ్రెస్ బీజేపీకి బడుగులంటే కాంగ్రెస్ బీజేపీకి ఎందుకంత చులకన? హామీలపై అడగడం తప్ప బీఆర్ఎస్ హయాంలో బీసీల అభివృద్ధి, దీనిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. నెహ్రూ జమానా నుంచి దగా చెప్పింది తప్పైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం, బీసీల పక్షాన మేము నిలబడితే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు అంటున్న కల్వకుంట్ల కవిత. మొత్తానికైతే బీసీలు అని అంటే ఈ యొక్క కాంగ్రెస్కు బీజేపీకి ఎందుకు అంత చులకన, ఎందుకు అట్లా దగా వేస్తున్నారు? నెహ్రూ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు దగా వేసిండ్రు. అసలు బీసీలను కాపాడుకున్నదే బీఆర్ఎస్ పార్టీ. మేము దేనికైనా చర్చకు సిద్దామని చెప్పి బీసీలకు అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తించేలాగా చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్న సందర్భం.